హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు మనం స్ట్రీట్ స్టైల్లో సేవ్ పూరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దానికి ఏ ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎంతో ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. దానికి ముందుగా గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. వచ్చేసి కొత్తిమీర, అలాగే మనకు పుదీనా, పచ్చిమిర్చి, గార్లిక్, అలాగే జింజర్ తీసుకుంటాము. ఒక మిక్సీ తీసుకొని అందులోకి మనం 1 కప్పు దాకా కొత్తిమీరని యాడ్ చేసుకుందాము. 1 కప్పు కొత్తిమీరని యాడ్ చేసుకుంటే 1/2 కప్ వచ్చేసి పుదీనాని యాడ్ చేసుకుంటాము. అలాగే మన స్పైసీకి తగినట్లు మనం పచ్చిమిర్చి అనేది ఇక్కడ యాడ్ చేసుకుంటామండి. కొంచెం ఎక్కువ కారంగానే చేసుకోవచ్చు, మనకు సేవ్ పూరిలో వేసుకుంటాం కదా, అందుకోసం కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు. అలాగే గార్లిక్, అలాగే చిన్న పీస్ మనం జింజర్ని యాడ్ చేసుకుంటాము. నేను ఇక్కడ వచ్చేసి బ్లాక్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అలాగే 1/2 స్పూన్ దాకా నేను జీరా పౌడర్ని కానీ యాడ్ చేసుకున్నాను. మనం సగం నిమ్మకాయ ఇందులోకి పిండుకున్నామంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే ఇంకా చాట్ మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు. అలా మనం పేస్ట్గా ప్రిపేర్ చేసుకొని దానిని పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి నేను పూరీలకి పిండిని చూపిస్తున్నా అండి. నేను వచ్చేసి ఇక్కడ గోధుమ పిండితో చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే మనం మైదాతో అయినా చేసుకోవచ్చు. బట్ 1 కప్పు గోధుమ పిండికి నేను ఇక్కడ వచ్చేసి 1/4 కప్పు దాకా నేను రవ్వని, అంటే బొంబాయి రవ్వని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా నేను ఇక్కడ కొంచెము వామును కానీ యాడ్ చేస్తున్నాను. వాము వచ్చేసి మనం కొంచెం క్రష్ చేసి యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకోవడం వల్ల అందులో ఉన్న ఫ్లేవర్ మొత్తం మనకు వచ్చేస్తుంది అనమాట. సో చూసారు కదా, అలా మొత్తం మనం యాడ్ చేసుకొని దానిని మిక్స్ చేసేసుకుందాము. అలాగే నేను ఇక్కడ వచ్చేసి 3 to 4 స్పూన్స్ దాకా ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నా అండి. ఆయిల్ వచ్చేసి మనం దానిని బాగా కలుపుకున్న తర్వాత మనకు ఒక ముద్దగా కడితే అది నిలబడేలాగా మనం ఆయిల్ అనేది ఇక్కడ యాడ్ చేసుకుంటాం అన్నమాట. మనం అంత ఆయిల్ లేదా మీకు కావాలనుకుంటే నెయ్యినైనా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను వచ్చేసి ఇక్కడ ఆయిల్ని చూపిస్తున్నాను మీకు. దాన్ని అలా మొత్తం మనం కలుపుకుందాము. మనం గోధుమ పిండితో చేసినా సరే మనకు పూరీలు అనేది క్రిస్పీగానే వస్తాయి. ఎందుకంటే మనము ఉప్మా రవ్వ అంటే బొంబాయి రవ్వ యాడ్ చేసాం కదా, దాని నుంచి మనకు క్రిస్పీగా వస్తాయి అన్నమాట పూరీలు వచ్చేసి. సో చూసారు కదా, అలా మనం ఆయిల్ని మొత్తం కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. మనకు పిండి వచ్చేసి ఎక్కువ లూజ్గా ఉండకూడదు, అలా అని టైట్గా ఉండకూడదు. సేమ్ చపాతీ పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా మనము ఇది కానీ కలుపుకుంటాం. కొంచెం వాటర్ ఎక్కువైనా పర్లేదు, జస్ట్ మనకు స్పూన్ అంతా సరిపోతుంది. ఎందుకంటే మనకు రవ్వ అనేది వాటర్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని మనం మూత పెట్టేసి ఒక 30 minutes దాకా దాన్ని సోక్ చేసుకుందాం. దానిని నానబెట్టుకుందాం. అలా నానడం వల్ల మనం యాడ్ చేసుకున్న రవ్వ అనేది మనకు పర్ఫెక్ట్గా నానిపోతుంది. అప్పటికప్పుడే చేసుకున్నామంటే రవ్వ అనేది ఎక్కువగా నానదు. ఎప్పుడైనా సరే బొంబాయి రవ్వ అనేది ఎక్కువగా నానితేనే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. అందుకోసం మనం చాలా వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసామంటే అట్లీస్ట్ ఒక 15 to 30 minutes దాకా దాన్ని మనము నానబెట్టుకుంటాం అన్నమాట. సో అలా నానబెట్టుకున్న తర్వాత దానిని మనము బాగా ఒకసారి మరి కలుపుకుందాం. అలా మొత్తం కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ 2 parts కింద డివైడ్ చేసుకుంటున్నా అండి. అలా పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని మనం చపాతీని అయితే ఏ విధంగా రోల్ చేసుకుంటామో ఆ విధంగా దీనిని కానీ మనం రోల్ చేసుకుందాం. మరి పతలాగా రోల్ చేసుకోకూడదు, అలా అని చెప్పి మరి మందంగా రోల్ చేసుకోకుండా మీడియంగా ఉండేలాగా దీనిని మనం రోల్ చేసేసుకుందాము. ఇప్పుడు మనం కొంచెమే డ్రై పౌడర్ అనేది ఇందులోకి యాడ్ చేసుకుంటాం. మరి పౌడర్ అనేది ఇక్కడ ఎక్కువ అవసరం లేదు. మనం కొంచెం మీడియంగా పిండి అనేది తడుపుకున్నామంటే మనకు పౌడర్తో ఎక్కువగా అవసరం ఉండదు అనమాట. అందుకోసం మనం కొంచెం పౌడర్ని కింద స్ప్రింకిల్ చేసుకొని దాన్ని మనం ఒక్కసారి రోల్ చేసేసుకుందాము. సో మనం రోలింగ్ పిన్ అంటే చపాతీ కర్ర ఉంటుంది కదా, దాన్ని తీసుకొని మనం ఇక్కడ రోల్ చేసేసుకుందాం మొత్తము. అలా మొత్తం మనకు ఈజీగా రోల్ అయిపోతుంది. సో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో చూసారు కదా, అలా మొత్తం మనం చపాతీ పిండిని అనేది రోల్ చేసేసుకుంటాము.
అలా మనం ఒకసారి టచ్ చేసామంటే మనకు ఎక్కడన్నా మందంగా ఉన్నా సరే మనకు అర్థమైపోతుంది రోల్ చేసుకునేది. అలా మొత్తం రోల్ చేసుకున్నాక మనము ఫోక్ తీసుకొని దాన్ని హోల్స్ పెట్టేసుకుందామండి. మనకు సేవ్ పూరికి పూరి అనేది పొంగాల్సిన అవసరం లేదు. అందుకోసం అని చెప్పి మనం పూరి అనేది పొంగకుండా అలా హోల్స్ పెట్టేసుకుంటాము. అలా హోల్స్ పెట్టేసిన తర్వాత రౌండ్ షేప్లో ఒక మెజర్మెంట్ అంటే ఒక షేప్ది ఏదైనా గిన్నె తీసుకొని దానిపైన మనం ప్రెస్ చేసామంటే మనకు అన్నీ ఈక్వల్ సైజులో వస్తాయి. అలాగే మనకు షేప్ అనేది కానీ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అలా మనము రోల్ చేసుకున్న చపాతీ దానిపైన ఇలా దీంతో మనం కట్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తుంది. సో మనం కట్ చేసుకునేటప్పుడే ఒకసారి బాగా గట్టిగా ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే కింది వరకు మొత్తం మనకు కట్ అవ్వాలి కాబట్టి మనం ఒకటేసారి గట్టిగా ప్రెస్ చేసుకున్నామంటే మనకు బాగా కట్ అయిపోతుంది. అలా మనం మొత్తాన్ని అలా కట్ చేసేసుకుందాము. అలా అంతా కట్ చేసుకుందామండి. సో చాలామంది ఈ మధ్య మైదాతో అనే లోపలే చాలామంది రెసిపీస్ అనేది తొందరగా లైక్ చేయడం లేదు కదా, మైదా వద్దు అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళకు ఇలా మనము గోధుమ పిండితోటి మనము ఇలా డిఫరెంట్ రెసిపీస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీకు గోధుమ పిండితో మరీ ఎక్కువ క్రిస్పీగా రాకపోవచ్చు కానీ బట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే మనం ఇందులో క్రిస్పీగా రావాలి అనుకుంటే మనము ఎప్పుడైనా సరే కొంచెం బియ్యం పిండిని, లేదు అనుకుంటే కొంచెం రవ్వ, సోజీ రవ్వ అనేది లేదా ఇట్లా బొంబాయి రవ్వ వీటిని యాడ్ చేసుకున్నా కానీ మనకు పర్ఫెక్ట్గా క్రిస్పీగా అనేది మనకు రెసిపీ అనేది వచ్చేస్తుంది. అలాగే ఇప్పుడు మనం చేసే పూరీని కానీ మీ క్లాస్లో చూపిస్తా అండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. మనకు అలా మనము రవ్వ యాడ్ చేసుకోవడం వల్ల పర్ఫెక్ట్గా క్రిస్పీగా వచ్చేస్తుంది అనమాట. సో చూసారు కదా, అలా మనము అన్నిటినీ ప్రిపేర్ చేసేసుకుందాం. అలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. మనం చేసుకున్న పిండిని మొత్తం ఇలా మనము చిన్నగా కట్ చేసి రౌండ్గా కట్ చేసుకున్నాక చిన్న పూరీలాగా ఒకటేసారి ఫ్రై చేసుకోవచ్చు. వెంటనే ఫ్రై చేసుకోవాలని ఏం లేదు. ఒకటేసారి పిండిని మొత్తం చేసుకొని మనం ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట. అలా అన్నిటిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు నేను ముందుగానే మనకు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని నేను హీట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. మనం రెడీ చేసుకున్న పూరీలని అందులోకి తీసేసుకుందాము. మనము తీసుకునే బాండి సైజుని చూసుకొని మనం కొంచెం పెద్ద బాండి తీసుకున్నామంటే మనం పూరీలు అన్నిటిని ఒకటేసారి వేసేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా, అలా మనము ఒక్కొక్కటిగా వేసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతాయి. అవి వచ్చేసి మనకు 2 సైడ్లు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుందాము. ఇది మరీ మనం హైలో కాకుండా మరీ అలా అని లోలో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీనిని ఫ్రై చేసుకుందాం. అలా మీడియంగా పెట్టుకోవడం వల్ల మనకు బాగా క్రిస్పీగా అంటే అలాగే గోల్డెన్ కలర్లోకి టర్న్ అయిపోయి కలరు మనకు క్రిస్పీగా వస్తుందన్నమాట. అలాగే ఇవి వచ్చేసి మనకు చాలా ఫాస్ట్గానే ఫ్రై అయిపోతాయండి. అలాగే మనం చేసుకోవడం కానీ ఇది చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది ఈ రెసిపీ వచ్చేసి. అలా మనకు 2 సైడ్లు గోల్డెన్ కలర్ వచ్చేసాయంటే మనకు పర్ఫెక్ట్గా అవి ఫ్రై అయిపోయినట్లే. ఆయిల్ అనేది కానీ మనకు అస్సలు అబ్జర్వ్ చేసుకోదన్నమాట. చాలా తక్కువ ఆయిల్, చాలా తక్కువ ఆయిల్ తోటి మనకు ఈ రెసిపీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. సో చూసారు కదా, బాగా మనకు చిన్నగా అలా అని పొంగకుండా బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు వాటిని మనం ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసేసుకుందాం. అలా టిష్యూలో తీసుకోవడం వల్ల మనకు దానికి ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం ఆ టిష్యూ అనేది అబ్జర్వ్ చేసేసుకొని చాలా వరకు మనకు ఆయిల్ అనేది లేకుండా వెళ్ళిపోతుంది. సో ఫైనల్గా మనకు పూరీలు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని దానిపైకి సర్వ్ చేసేసుకుందాము. అలా మనం పూరీలు అన్నిటినీ అరేంజ్ చేసేసుకుందాము. నేను ముందుగానే ఆలూని బాయిల్ చేసుకొని మ్యాష్ చేసి రెడీగా పెట్టుకున్నా అండి. మనకు ఎంత ఆలు అనేది కావాలో అంత ఆలు అనేది దానిపైన అరేంజ్ చేసేసుకోవచ్చు. అలా మనం ప్రతి పూరీ పైన ఆలు అనేది పెట్టేసుకుందాము. ఇక్కడ మనము ఆలుతో పాటు కాబూలీ అంటే వైట్ శనగలు ఉంటాయి కదా, వాటినైనా పెట్టుకోవచ్చు. అలాగే మనము పెసలైనా పెట్టుకోవచ్చు, బఠానీ అయినా పెట్టుకోవచ్చు. అలా మనము స్పౌట్స్ అయినా ఏవో ఒకటి అరేంజ్ చేసుకోవచ్చు దానిపైన. నేను వచ్చేసి ఇక్కడ ఓన్లీ ఆలుతో ఒకటే మీకు చూపిస్తున్నాను. అలా ఆలు మొత్తం పెట్టుకున్నాక మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న గ్రీన్ చట్నీని పెట్టుకుందాము. మనం ఇక్కడ గ్రీన్ చట్నీ అనేది ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు. మనకు అలా మనము స్పైసీగా ఎక్కువ కావాలనుకుంటే గ్రీన్ చట్నీని మనము ఇంకా కొంచెం ఎక్కువగానే పెట్టుకోవచ్చు అండి.
దీంట్లో ఇంకా స్పైసీకి మనం ఎక్కువగా ఏమి ఇంగ్రీడియంట్స్ వాడం కాబట్టి గ్రీన్ చట్నీని ఎక్కువగానే పెట్టేసుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ స్వీట్ చట్నీ అంటే టామరిన్ చట్నీ అంటాం కదా, మనకి ఇలా చాట్లలోకి ఈ చట్నీ అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము. ఈ స్వీట్ చట్నీ ఎక్కువగా స్వీట్ ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు. కొంచెం లైట్గా ఇష్టపడే వాళ్ళు కొంచెం యాడ్ చేసుకున్నామంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అదేవిధంగా మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కానీ ఇందులోకి వేసుకుందాము. అలాగే మనం టొమాటోస్ని కానీ చిన్న చిన్నగా కట్ చేసుకొని దీనిపైన పెట్టేసుకుందాము. అలా జ్యూస్ మొత్తం తీసేసి టొమాటోస్ అనేది పెట్టుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. అలా మనం టొమాటోస్ అన్నిటినీ పెట్టేసుకున్న తర్వాత నేను వచ్చేసి దీనిపైన ముందుగా చాట్ మసాలాని స్ప్రింకిల్ చేస్తున్నా అండి. అదేవిధంగా చాట్ మసాలా వేసుకున్న తర్వాత మనము దీనిపైన జీరా పౌడర్ని కానీ స్ప్రింకిల్ చేసుకుందాము. మనకు చాట్ మసాలా యాడ్ చేయడం వల్ల కొంచెం పులుపుతనం అనేది వస్తుందన్నమాట. అలాగే మనం ఇక్కడ ఫైనల్గా సేవ్ని నేను ఇక్కడ వేసుకుంటున్నాను. సేవ్ వచ్చేసి మనం ఇక్కడ కొంచెం ఎక్కువగానే దీనిపైన యాడ్ చేసుకున్నామంటే మనకు తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీని పేరే సేవ్ పూరి కాబట్టి మనం సేవ్ అనేది ఎక్కువగానే యాడ్ చేసుకుంటాము. అలా మనం అన్ని పూరీల పైన సేవ్ అనేది ఇక్కడ స్ప్రింకిల్ చేసేసుకుందాము. ఇప్పుడు నేను ముందుగా ప్రిపేర్ చేసిన పూరీని దానిపైన క్రష్ చేసి యాడ్ చేస్తున్నాను. సో చూసారు కదా, మనకు అలా మనం క్రష్ చేసేటప్పుడే అర్థమైపోతుంది ఎంత క్రిస్పీగా అనేది ఈ పూరీ వచ్చేసిందో. సో అలా మనకు ఎన్ని కావాలో అన్ని పూరీలను అలా క్రష్ చేస్తూ దీనిపైన యాడ్ చేసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఫైనల్గా మనకు సేవ్ పూరి అనేది ఇంట్లోనే ఎంతో ఈజీగా మనము ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలాగే మనము మైదా పిండిని అవాయిడ్ చేసుకుని గోధుమ పిండితోటే చాలా చాలా ఈజీగా మనం సేవ్ పూరి అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.